ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో నరసింహ శర్మ పూడిపెద్ది గారు ఉన్నారు. వారు యజుర్వేద పండితులు, పురోహితులు. అనేక యజ్ఞాల్లో ఆయన బ్రహ్మగా ఉన్నారు. అలానే ఋత్వికుగా ఉన్నారు. అనేక యజ్ఞాలు చేశారు. దాదాపు 6 సంవత్సరాల నుంచి నాకు వారు ఈ విధంగా పరిచయం. వారు మనకి కోవిడ్ టైంలో కూడా అక్కడ స్టెరీన్ గ్యాస్ లీక్ అయితే విశాఖపట్నంలో ఆయన పొద్దున్న సాయంకాలం 3 గంటలు పొద్దున 3 గంటల సాయంకాలం ఇంకో ఇద్దరు ఋత్వికులతో కూర్చొని చేసి ఆ స్టెరీన్ గ్యాస్ యొక్క ఎఫెక్ట్ని తగ్గించారు. ఆ తర్వాత మళ్ళీ అనేక హోమాలు అవి చేశారు. అలానే మన మాంథా తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఆయన్ని హడావిడిగా అక్కడికి పంపించి కాకినాడ పక్కన పిఠాపురం దగ్గరికి, అక్కడ వారికి తెలిసిన వాళ్ళ మందిరంలో, హోమశాలలో ఆయన 3 రోజులు పొద్దున సాయంకాలం హోమాలు చేశారు. చేసి మాంతా తుఫాన్ని డైవర్ట్ చేయగలిగిన ధీశాలి. అలానే ఆయన అనేక ధర్మకార్యాలు చేస్తున్న విప్రుడు. ఆయనకి మనము ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యూకే నుంచి రాఘవేంద్ర సాయి అక్కినప్రగడ వచ్చినప్పుడు ఆయన ద్వారా అక్కడ మన మందల పర్రు ఆ గ్రామంలో అక్కడున్న రాజుల సహాయంతో చక్కగా ఒక యజ్ఞశాల, అద్భుతమైన యజ్ఞశాల, 4 ద్వారాలు, 4 వేదాలు, అనేక యజ్ఞకుండాలు పెట్టి పొద్దున్న సాయంకాలం హోమాలు చేసి చక్కటి ధర్మ ప్రదర్శన చేశారు. సో ఇటువంటి ధర్మాత్ములు మనకి దొరకడం అన్నది చాలా అరుదు. అటువంటి వారిని మనం ఒక 3 ప్రశ్నలు అడిగి వారి ద్వారా మీకు వారిని పరిచయం చేసి, మీకు సుపరిచితులే కానీ మళ్ళీ ఒక్కసారి పరిచయం చేసి వారు చేసే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్కారం నరసింహశర్మ గారు. నమస్కారం గురుగారు. మీరు ఇప్పుడు ఒక గణపతి మంత్రంతో మనం మొదలు పెడదాము. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విక్రియవతు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాతు. సభాయే నమః. గురుగారు నమస్కారం. గురుగారు సో అందరికీ కోవిడ్ టైంలో మీరు రాజమండ్రిలో 3 యజ్ఞవాటికలు నిర్మించుకొని, 3 కొవ్వూరు దగ్గర ఒకటి, రాజమండ్రి దగ్గర, తర్వాత అటువైపు గోదావరికి అక్కడ వాళ్ళ సహాయంతో రాజమండ్రిలో ఉన్న వాళ్ళు రాజ్యలక్ష్మి గారు వారి సహాయంతోనూ, లక్ష్మీరాణి గారు, ఆ తర్వాత రుద్ర గారు, డాక్టర్ రుద్ర గారు, వాళ్ళందరితో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా మీరు ఆ 3 వాటిలోనూ మంచి యజ్ఞాలు అవి చేసి మనకి కోవిడ్ సమస్యలు చాలామందికి తగ్గినాయి అని చెప్పి నిరూపించారు. అలానే మాంథా తుఫాన్ని కూడా అసలు మీరు అద్వితీయంగా ఎదుర్కొన్నారు. దానికి మిమ్మల్ని ధీశాలి అని చెప్పాలి. అలానే మీరు విశాఖపట్నంలో స్టెరీన్ గ్యాస్కి కూడా మీరు చాలా కష్టపడ్డారు. అసలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నరసింహశర్మ గారు, మీరు నిజంగా వేదవ్యాసుల శిష్యుల్లో ఒకళ్ళు. అందులో సమస్య లేదు. ఎందుకంటే అలా ఎదుర్కొన్న వాళ్ళలో వేదవ్యాసుడు ఒకడు, విశ్వామిత్రులు వారు ఒకడు. విశ్వామిత్రుల వారు కూడా అనేక యజ్ఞాలు, ఆ ప్రాక్టికల్స్ అన్ని చేస్తూ ఉంటేనే ఆ రాక్షసులు వచ్చినప్పుడు శ్రీరామచంద్రుని తీసుకెళ్ళి అది అడ్డుకున్నాడు. సో ఇలాంటి కార్యక్రమాలు ఆనాడు చేసినది ఈరోజు మీరు ఇక్కడ చేయటము
మందలపరు గ్రామంలో మీరు నిత్యము హోమాలు తర్వాత పూజలు చేయటం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం అది. ఇప్పుడు మనం 2020లో మీరు స్టెరిన్ గ్యాస్ కోసం చేశారు. అవునండి. తర్వాత 2020లోనే మళ్ళీ రాజమండ్రిలో చేశారు. తర్వాత మధ్యలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ మళ్ళీ రీసెంట్గా మోంతా తుఫాన్ని 2025లో 25నా మనం 25లో అంతే అండి, చేసాం. 25 కార్తీక మాసం. సో సో చేసి అద్భుతమైన రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశారు. అది మామూలు విషయం కాదు. అది మీ యొక్క వాక్పటిమ, తర్వాత మీ యొక్క తపస్సు, మీ యొక్క జ్ఞానం, మీ గురువులు ఇచ్చిన జ్ఞానం, వాళ్ళందరికీ నమస్కారం. సో అద్భుతంగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏమైనా కార్యక్రమాలు తలపెట్టారా? అంటే నేను ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి మాస శివరాత్రికి సంబంధించిన కార్యక్రమాన్ని ఒకటి లోక కళ్యాణం కోసం, అంటే స్వతహాగా నా కుటుంబం నా శ్రేయస్సు కోసం కలుపుకుని, నేను ఒక్కరినే కాకుండా కొంతమంది సహకారం తీసుకుని దాతల ద్వారా గత 2 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి పూజా కార్యక్రమం అన్నది విశేషంగా చేస్తున్నానండి. ఉమ్, ఉమ్, అలాగే అంటే మహాశివరాత్రి అంటే అందరికీ, మహాశివరాత్రి అంటే అందరికీ తెలుసు, మాఘమాసంలో వస్తుంది. ఆ ఒక్కరోజు దీక్షలో జాగరణలో అది అన్నదానాలు ఇవన్నీ చేస్తూ ఉండడం ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఎక్కువ అందరికీ తెలుసున్నదండి. అందులో సగం మందికి ఈ మాస శివరాత్రి గురించి ఈ మధ్య కాలంలో కొంతమంది తెలుస్తోంది, కొంతమందికి తెలియదండి. అంటే ఈ పురాణాల ప్రకారం ఋషులు చెప్పినటువంటి దీని ప్రకారంగా ఏడాదికి ఒకసారి మహాశివరాత్రికి ఎంత విశేషమైనటువంటి పర్వదినమో ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కూడా అంత విశేషమైనటువంటి ఫలితం ఉంది అన్నది ఇక్కడ చాలా మందికి తెలుసు. ఇంకొంతమందికి తెలియాలి. నా ద్వారా కార్యక్రమాలు చేసుకుని, అంటే ఏదో ఒక కార్యక్రమం రీత్యా వివాహం కానీ, ఉపనయనం కానీ, లేదంటే ఏదైనా గృహప్రవేశం కానీ, కొంతమంది దాతలు నాకు పరిచయం ఉన్నటువంటి కుటుంబాలని కలుపుకుంటూ నేను ప్రతి నెల అమావాస్యకి వచ్చే ముందు రోజు బహుళ చతుర్దశి ఆ రోజు ప్రదోషకాలం, అంటే మామూలుగా మహాశివరాత్రికి ఎప్పుడు ప్రదోషకాలం విశేషం అని చెప్పి మనకి చెబుతూ ఉంటారు. అంటే యజ్ఞాలు చెయ్యాలండి, కానీ యజ్ఞాల కన్నా ఇంకా తక్కువలో త్వరగా భక్తి మార్గంలో మారడానికి అని చెప్పి ఇటువంటి విశేష వ్రతాలు, మహాశివరాత్రి వ్రతాలు కానీ, పూజలు కానీ, అభిషేకాలు కానీ ఇక్కడ మాకు ఎక్కువగా బాగా దేవాలయాల్లో నంది ఉత్సవాలు చేయడాలు ఇవన్నీ ఎక్కువ అలవాటుగా ఉందండి గురుగారు. అందుకని ఆ రకంగా యజ్ఞం తర్వాత, అంటే అందరూ యజ్ఞం అంటే భయపడిపోవడం అది చాలా పెద్ద కార్యక్రమం. అందుకని అభిషేకం వరకు చేద్దాం, గురువు గారు చేస్తే మనం బయట కూర్చుని దండం పెట్టుకుని చూస్తూ ఉంటాం కదా అని ఎక్కువ ఈ రకంగా కొంతమంది అలవాట్లో ఉన్నారు కదా అని ఆలోచన చేసి నేను 2 సంవత్సరాల నుంచి ఈ రకంగా ప్రతి మహాశివరాత్రికి సాయంకాలం 4 గంటలకి ప్రారంభం చేసుకుని ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని మహాన్యాస పారాయణ, మొత్తం మహాన్యాస పారాయణ చేసి అప్పుడు 11 నమకాలు ఒక చమకాను భాగంతో 11 నమకాలు అయ్యేసరికి చమకం పూర్తయ్యి, అలాగే మంజు సూక్తం, దశశాంతులు, సామ్రాజ్య పట్టాభిషేకం, ఈ అభిషేక ప్రకరణ ఏ విధంగా అయితే ఉందో ఆ రకంగా పూజ చేసి సుమారుగా 4 గంటల సేపు పడుతుంది. ఆ రకంగా నేను అభిషేక కార్యక్రమాన్ని 2 సంవత్సరాలు బట్టి చేసుకొస్తున్నానండి. చాలా బాగుంది, అద్భుతం అద్భుతం. ఇది 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేస్తున్నానంటే అండి, కొంతమంది దాతలు మా పేరు మీద చెయ్యండి మీరు అని వారు కొంచెం డబ్బులు దానం చేస్తే ఆ ధనంతో నేను నాతో పాటు ఇంకో 2 ఋత్వికుల్ని సహాయంగా తీసుకుని ఆ ఖర్చు అది పెట్టుకుని అంత ఆ రకంగా కొంచెం డెవలప్ చేసుకుంటూ 2 సంవత్సరాల నుంచి వచ్చానండి. వెరీ నైస్. ఇప్పుడు నాకు ఇంకొక ఆలోచన గత 2 నెలల నుంచి ఒక ఆలోచన వచ్చింది మాట అండి. ఎందుకంటే అసలు యజ్ఞం చెయ్యాలి, యజ్ఞంకి ప్రత్యామ్నాయంగా ఈ అభిషేకాలు, అర్చనలు, పారాయణలు, భజనలు ఇవన్నీ వచ్చేయి, అసలు యజ్ఞం ముఖ్యం కదా అని నేను అనుకుని ఇదే మాస శివరాత్రి రోజు అభిషేకాన్ని విడిచిపెట్టకుండా అభిషేకంతో పాటుగా అదే రోజు సూర్యోదయం నుంచి యజ్ఞం కూడా, దీనికి సైమన్ 2 రకాలుగా ఉదయం అది సాయంకాలం ఇది చేస్తే ఇంకొంచెం, అంటే నన్ను ఫాలో అయ్యేవారు లేదా నాతో కార్యక్రమాలు చేయించుకునే వీరందరికీ కూడా శ్రేయస్సు, నాకు అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రారంభం చెయ్యాలి అని చెప్పి కొత్తగా సంకల్పాన్ని ఈ పరాభవనామ సంవత్సరం చైత్రమాస మాస శివరాత్రి నుంచి
ప్రారంభిద్దాము అని నాకు కొత్త సంకల్పానికి నేను సంకల్పం అంటే చేశాను. ఇప్పుడు మీరనేది ఇంకా ఒక రోజే గ్యాప్. రేపండి. రేపు ఆ! మామూలుగా హ్మ్. బహుళ చతుర్దశి రేపు 16వ తారీఖు హ్మ్. గురువారం నాడు. హ్మ్. 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 ఆ రోజు రేపు ఉదయం సూర్యోదయం నుంచి ప్రారంభం చేసి అగ్ని ప్రతిష్టాపన చేసుకుని, హ్మ్. అంటే మనకు వేదంలో చాలా మంత్రాలు ఉన్నాయండి. హ్మ్. అందులో అన్నీ చేయడం కుదరదు కాబట్టి సుమారుగా నేను గతంలో మీ వీడియోలు చూసి మీ మీ దగ్గర జ్ఞానం పొందినటువంటి వివరణ ప్రకారంగా సూర్యోదయం నుంచి 2 గంటల పాటు మనకి ఉన్నటువంటి పుణ్యకాలం ఏదైతే ఉందో ఆ సమయంలో హోమం చేద్దాము అని నేను ఈ రకంగా అనుకుంటున్నానండి. అద్భుతం అండి. అద్భుతం. కానీ మీరు ఒక నియమ పాలనకొచ్చారు. అంటే ఏంటంటే, అది. ఈ నియమం నేను పెట్టుకున్నాను. ఆ! బహుళ చతుర్దశి నాడు నేను ఇట్లా చేస్తాను. ఇట్లా ఆ! అభిషేకము, ఇట్లా హోమము 2 చేస్తాను అని అనుకున్నారు. చాలా అద్భుతంగా ఉంది. సో, మీకు దాతలు గూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. బావుంది. సో, అవును. దీని యొక్క ఇప్పుడు ఇలా చేయడం మూలంగా వచ్చే లాభాలేమిటి? లాభాలు అంటే ఇప్పుడు మనం వేదం ఏ విధంగా చెబుతుందో ఆ రకంగా ముందుకు వెళదాము. ఇది వేద ప్రచారం, యజ్ఞ ప్రచారం అసలు ముఖ్యంగా అండి. అద్భుతంగా చెప్పారు నరసింహ శర్మ గారు. వేదం ఏం చెప్పిందో అది నేను చేస్తున్నా అంతవరకే. అదే ధర్మం. దాన్నే అది. ధర్మం అంటారు. చాలా బాగా చెప్పారు. అబ్బబ్బబ్బా! అద్భుతం అండి నరసింహ శర్మ గారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనిప్పుడు ఈ క్షణంలో. ఎందుకంటే ఋత్విజులు అన్న వాళ్ళు ఈ మాట చెప్పాలి. అది వేదం ఏం చెప్పిందో అది నేను చేస్తున్నా అంతే. అంతవరకే. అది. చాలా బావుందండి. అద్భుతం. అద్భుతం. సో, ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమంలో ఇప్పుడు ఇది ఫలితం. ధర్మాన్ని నిలబెట్టడం అనేది ఫలితం అది. ఇప్పుడు హ్మ్. మీతో పాటు ఇప్పుడు ఎవరన్నా మీకు ముందుకొచ్చి నరసింహ శర్మ గారు మాకు కూడా ఏమన్నా చేస్తారా? మేము గూడా ఇట్లా పాల్గొనదలుచుకున్నాము అనే వారికేమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు స్వతహాగా చేసుకున్నవన్నీ కామ్య హోమాలు వారి యొక్క కోరిక మేరకు వారు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వేదం ఏ రకంగా మంత్రం చెప్పిందో హ్మ్. ఆ మంత్రాన్ని సెలెక్ట్ చేసుకొని, ఆ ద్రవ్యాన్ని మనం సిద్ధం చేసుకొని హ్మ్. వారితోటి అంటే మనం ఆ ఒక్కరోజు నేను చేసేసి వారిని పంపించేయడం కాకుండా, హ్మ్. వారి యొక్క సాధన కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వేదం ఏ రకంగా అయితే మనకి చెప్పిందో, ఆ రకంగా వారిని ఒక ఈ నియమంతోటి ఈ రకంగా మేము చేస్తూ ఉంటాం. మాతో పాటు మీరు కూడా ఇలా చేసుకోవాలి అని కొంత వివరణ వారికి చెప్పి, అది వారు స్వతహాగా సొంతంగా చేసుకునే వారి కామ్యం, వారి కుటుంబ శ్రేయస్సు కోసం, హ్మ్. లేదంటే వారికున్నటువంటి లక్ష్యం కోసం చేసుకునే హోమం కాబట్టి అవి కూడా పర్సనల్‌గా నేను ఇదే రోజో, వేరే టైం కానీ, లేదంటే వారి యొక్క అవకాశం ఉన్న తిథిని, నక్షత్రాన్ని బట్టి మనం ముహూర్తం నిర్ణయించుకుని, హ్మ్. ఆ రకంగా కొన్ని కొన్ని సొంత హోమాలు కూడా చేయడానికి నేను అంటే నేను ఆల్రెడీ పురోహితుల్లో ఉన్నాను కాబట్టి, ఇటువంటి కార్యక్రమాలు చేయడం నేను వృత్తిగా ఎంచుకున్నాను కాబట్టి, ఈ మహాశివరాత్రితో పాటు ఎవరైనా నన్ను సంప్రదిస్తే, ఆ రకంగా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన బట్టి, నేను వేదం చెప్పిన ప్రకారంగా కొంచెం నియమ నిష్టలతోటి వాళ్ళు పాటిస్తూ నేను చేయగలను. వెరీ గుడ్. చేస్తానండి. చాలా బావుందండి. ఇలా చేయటం మూలంగా వాళ్ళు గూడా ధర్మపరులవుతారు. అదే. ఎప్పుడైతే ధర్మపరులయ్యారో ఆనందానికి అవధులుండవు. చాలా అవును. బావుంది హాయిగా. వెరీ గుడ్ అండి. సో, ఇప్పుడు అలా చేయదలుచుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? అంటే నా నంబరు మీరు నా నంబర్ ఇంచుమించు అందరికీ తెలుసండి. అయినా హ్మ్. ఇప్పుడు మీ 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 ఛానల్ ద్వారా నాకు ఇంటర్వ్యూ చేసే ఈ వివరం చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి, మీరు కూడా నా నంబర్‌ని మీరు చెబితే వారిని సంప్రదిస్తే దానికి తగ్గట్టుగా నేను ఎంతవరకు చేయగలను ఏమిటి చెప్పి, ఫోను నంబర్, వాట్సాప్ ద్వారా నేను వాళ్ళకి అంటే ఆంధ్రాలో ఉన్నా లేకపోతే వేరే దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే, అంటే నా మెయిన్ ఏంటంటే అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా కూర్చుని పాల్గొనేవారు 100కి 10% కూడా లేరండి. హ్మ్. 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 ఒకవేళ కూర్చుందామన్నా వాళ్ళు అంతంత సేపు కూర్చోలేకపోతున్నారండి. ఎంత తొందరగా అవుతుంది? ఏమిటి? ఇంతసేపు చేయాలా? అని నిజంగా వాళ్ళందరికీ అంటే అదొక రకమైనటువంటి బిజీ షెడ్యూల్ అవ్వనివ్వండి ఏదైనా ఆ రకంగా ఉంటున్నారండి. అదేలే. మా గురువులు మాకు చెప్పిందేంటంటే ఎవరి పేరు మీద సంకల్పం చేసామో అది వారి అకౌంట్‌కే వెళుతుంది. అంతే. అది అంటే ఎవరిని ఉద్దేశించి మనం సంకల్పం చేస్తున్నాం అది వారి గురించే తప్ప, హ్మ్. వారు ప్రత్యక్షంగా పాల్గొనాలి. పాల్గొంటే అదొక మనస్సుకి అదొక సపోర్ట్‌గా ఉంటుంది. కాదనట్లేదు. హ్మ్.
కానీ లేని వారు దూరంగా ఉన్నవారు అంటే నేను ఈ మహాశివరాత్రి కూడానండి, అంటే ఇప్పుడు ప్రతి నెల కూడా నేను ఒక లింకు ఒక గ్రూప్ పెట్టుకున్నానండి. ఓకే. ఎవరైతే సిద్ధపడ్డారో వీళ్ళందరిని ఆ గ్రూప్‌లో చేర్చి, హ్మ్. నేను వారికి ఆ రోజు, ఈ రోజు మహాశివరాత్రి అయిందని రేపు ఈ సమయం నుంచి ఈ సమయం దాకా మీకు ఒక లింక్ పంపిస్తున్నాను. హ్మ్. అది లైవ్‌లో మీకు కనబడుతూ ఉంటుంది. హ్మ్. మీరు హ్మ్. ఆ టైంలో ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, లేదంటే మీ యొక్క పూజలో ఉండొచ్చు. హ్మ్. నాది సుమారు 4, 5 గంటలు పడుతుంది కాబట్టి, ఈ 5 గంటల్లో 1 నిమిషమైనా, 2 నిమిషాలు మీరు లాగిన్‌లో జాయిన్ అయితే మీకు ప్రత్యక్షంగా నేను చదివే మంత్రం గాని, ఆ ప్రక్రియ అంతా మీకు కనబడుతుంది. హ్మ్. కనబడేటట్లుగా నేను ఏర్పాటు చేశాను. ఆ రకంగానే ఈ హోమాలు కూడా మహాశివరాత్రి హోమం గాని, ప్రత్యక్షంగా ఎవరికైనా స్వతహాగా కామ్య హోమాలు చేసుకునేదలిచిన వారికి కానీ, ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు. లేని పక్షంలో నేను లైవ్‌లో ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి చూపిస్తూ, వారితోటి కొంచెం వివరంగా అంటే ఏమి చేస్తున్నాము, ఏ మంత్రం చేస్తున్నాము, దీనికి దేవత ఎవరు, ఈ విధి విధానం ఏమిటి, ఈ హోమం అయిపోయిన తర్వాత కూడా మీరు ఎటువంటిది నియమాలు పాటించాలి. మీ యొక్క నిత్య కాలకృత్యంలో కొన్ని మార్పులు చేసుకున్నప్పుడే మీకు ఇది ఉన్న ప్రతిబంధకాలు పోయి అనుకూలంగా మారుతుంది. ఈ ఫలితం ఆ ఒక్కరోజు ఆ గంట హోమం చేయడం ద్వారా కాదు. హ్మ్. హ్మ్. దీన్ని మీ నిత్య నడవడికలో మార్పు తెచ్చుకోవాలి అన్నది నేను ముఖ్యంగా అందరికీ చెబుతున్నాను. ఇటుపైన కూడా అలాగే చెప్పి, సొంత హోమాలతో పాటు ఇది కూడా చేద్దామని నా ఆలోచన. అద్భుతం అండి. అద్భుతం. సో, అయితే మీ ఫోను నంబర్ ఏమన్నా ఇప్పుడు చెప్పగలుగుతారా వాళ్ళకి? అయ్యో! ఎందుకంటే నేను ఆ! ఎట్లైనా పెడతాను దాని లోపల అదే. వాట్సాప్ యూట్యూబ్ కింద మెసేజుల్లో. కానీ మీరు మీ నోటితో చెబితే ఎవరన్నా ఇప్పుడు అదే. రాసుకునే వాళ్ళుంటే రాసుకుంటారు. సో తప్పకుండా. దట్ వాట్సాప్ చేస్తారు మీకు వాళ్ళు. అదే. నా ఫోను నంబరు 98 666 22 648. 98 98 666 22 648. ఓకే. మాది స్వస్థలం వచ్చి పిఠాపురం అండి. మాది మా స్వస్థలం. హ్మ్. హ్మ్. నేను పిఠాపురంలోనే ఈ అక్కడే విద్య అంతా కూడా పూర్తి చేశాను. మా గురువుగారు చిట్టావర్జుల వెంకటరమణమూర్తి గారు మా ఆ! గురువుగారు. సార్. హ్మ్. వారు విశాఖపట్నం వారి వృత్తిరీత్యా వారు విశాఖపట్నం వచ్చేయడంతోటి నేను వారితో పాటు మిగతా విద్యను పూర్తి చేసి వారి దగ్గరే ఉండి మనం అని ఆ ఉద్దేశంతో నేను కూడా విశాఖపట్నం వచ్చి ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నానండి. వెరీ నైస్. హ్మ్. నేను ఉండేది షీలానగరం. విశాఖపట్నం గాజువాక దగ్గరలో షీలానగరం. హ్మ్. గతంలో మనం విషనాశక యజ్ఞం చేసినటువంటి ఆ యజ్ఞశాలకు దగ్గరలోనే మా ఇల్లండి. అవును. అవును. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఈ మాస శివరాత్రి హోమం అన్నది కూడా ఇక్కడే మా ఇంటి దగ్గర ఒక రామాలయం ఒకటి హ్మ్. ఉందండి. ఆ రామాలయంలో యజ్ఞశాల అది ఆల్రెడీ దేవస్థానం వాళ్ళది కన్‌స్ట్రక్షన్ చేసుంది. అందులో మాకు దగ్గరగా ఉంది కాబట్టి అక్కడే నేను ఈ హోమాలు ప్రస్తుతం ఇక్కడ చేద్దామంటే దీనికి కూడా ఓ దాత ఒక స్థలం అది ఏర్పాటు చేసి ఉండడానికి కూడా వసతి అది ఏర్పాటు చేస్తాను మీకు త్వరలో. అప్పుడు మీరు అంటే ఒక రాజుగారు అది మీకు మందలపురం మనందరికి పరిచయం. ఆ మందలపురం రాజుగారు ఒకాయన. హ్మ్. మీకు ఉండడానికి నివాసం ఏర్పాటు చేస్తానండి. మీరు మా సంస్థలో ఉండి మా స్థలాల్లో మీరు ఈ హోమాలవి చేసుకోండి. ఏమైనా మీరేమైనా చేసుకున్నా నేను త్వరలో ఏర్పాటు చేస్తానని అంటున్నారు. హ్మ్. అది పూర్తయిన తర్వాత పూర్తిగా అక్కడికి నేను నివాసం మారిన తర్వాత అక్కడ ఆ ఏర్పాట్లు అందాక ఈ మూడో సంవత్సరం ప్రారంభం దగ్గరయింది కదా! అని అందాక నేను మా ఇంటి దగ్గర రామాలయంలో ఈ హోమానికి సంకల్పం చేస్తున్నాను. అంటే గత 2 సంవత్సరాల నుంచి అభిషేకానికి ఏంటంటే మా అపార్ట్మెంట్‌లో ఉన్న కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చి కూర్చొని చూడడం. హ్మ్. 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 అంటే నేను ఒక నియమం చెప్పాను. మా మా మహన్యాసం చెప్పుకొని, ఈ హ్మ్. రకంగా ఈ అభిషేక నియమం అండి. హ్మ్. మనకు ఆ వాడుకలో ఉంది. ఈ రకంగా మీరున్నప్పుడు మీరు ప్రత్యక్షంగా పాల్గొని మీరు నాతో పాటు మీరు చెయ్యొచ్చు. హ్మ్. 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 లేదు కూర్చొని చూడడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. హ్మ్. ఎందుకంటే బావుంది. మనకు మహాశివరాత్రి అన్నది జాగరణ, ఉపవాసం ఇటువంటి అంటే భగవంతుడు మన దగ్గరగా ఉండి ఆయన యొక్క నామస్మరణతోటో లేదా ఆయన యొక్క జపంతోటో, ధ్యానంతోటో అని కొన్ని నియమాలు మనకి చెప్పారు కాబట్టి ఆ రకంగానే నేను చేసుకొస్తున్నానండి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ హోమానికి కూడా నేను ఒక వివరం చెప్పదలిచానండి. ఎవరైనా ఒక హ్మ్. లోకల్ వాళ్ళు అంటే చుట్టుపక్కల నేనున్న ఏరియాకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా నేను హోమంలో కూర్చొని పాల్గొంటాను. అంటే ఈ సామూహిక హోమంలో పాల్గొంటాను అంటే ముందుగా నాకు తెలియపరిస్తే ఆ రకంగా నేను అక్కడ వాళ్ళ కూర్చొని ఈ నియమంతో రండి. ఈ రకంగా మీరు దీక్షాధారణ చేసుకోవాల్సొస్తుంది. అంగస్పర్శ చేసి ఈ రకంగా సంకల్పం చెప్పి ఈ రకంగా ఇంతసేపు మాతో ఉంటేనే ఈ రకంగా చేసుకోండి అని నేను ఎందుకంటే టైము, సమయం చాలా ముఖ్యం గాబట్టి, అవును. లేదు శుభ్రంగా కూర్చొని మీరు చూసినా అంతే ఫలితం, పాల్గొన్నా ఇంకా దాని అంటే కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుందన్నట్లుగా అవును. వారికి వివరం చెప్పదలిచానమాట. హ్మ్. బావుంది. చాలా బావుంది.
సో ఎవరన్నా చేయించుకోదలుచుకున్నా దూరం నుంచి మీకు కాస్త చేయించండి అని చెప్పడానికైనా మీ నంబరు 9866 ఇంకా 22 కదండి. 22 648 648. సో 9866222648. సో ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళ పేరు వివరాలు చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు ఫోన్లో మాట్లాడి మీరు వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని మీకు చేతనైంది చేస్తారు. అది బాగుందండి, అద్భుతంగా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి నరసింహ శర్మ గారు, నేను చెప్పానని మీరేం అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఏదన్నా హోమం చేసినా ఎటువంటి పూజా కార్యక్రమం చేసినా మీరు ఉచితంగా ఎప్పుడూ చేయరాదండి. మీరు ఉచితంగా చేసేస్తారు, నాకు తెలుసు. మీరేంటంటే బ్రాహ్మణోత్తములు కాబట్టి మీరు ఏదో ఒకటిలే ఫోన్లే పేదవాడని ఏదో చేస్తారు. కానీ దక్షిణ తీసుకోకుండా చేస్తే వాళ్ళకి ఆ ఫలితము రాదండి. దక్షిణ ఎంత ఎంత వీలైతే అంత తీసుకోవాలి, తప్పదు. అది నియమం. అది దక్షిణ అన్నది నియమం, అది వేదంలో చెప్పబడింది. దక్షిణ లేకుండా ఫలితం రాదు. సో వాళ్ళు ఎవరన్నా చేయించుకోదలుచుకున్నా వాళ్ళు మీకు ఫోన్ చేసి చేయండి అంటే మీరు ఏదో పేరు గోత్రం చదివేస్తారు, అది విషయం వేరు. అలా కాకుండా వాళ్ళకి ఫలితం రావాలంటే దక్షిణ ఇవ్వాలి. అది ఎంతన్నా కావచ్చు, అది మీరు నిర్ణయించుకొని పెట్టుకోవచ్చు దేనికి ఏమిటి అని, అది విషయం వేరు. ఏమండి నరసింహ శర్మ గారు, మీరేం అనుకోవద్దు దయచేసి. అలాగే. ఇది ఒకటి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి బహుళ చతుర్దశి నాడు జరుపుతున్నారు కాబట్టి దానిలో వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో ఎవరెవరు చేయించుకోదలుచుకున్నా ఆ ఫలితం వాళ్ళకి అందుతుంది. అంతేకాకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు దీని మూలంగా. ఎందుకో తెలుసా అండి, ఇప్పుడు ఈ అభిషేకము, శివాభిషేకము అన్నది మీరు చేస్తారు చూడండి, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు సరే నేను దాన్ని ఇలా చేయండి అలా చేయండి చెప్పడు, కానీ దీనికి ఒక విశేషం ఉంది. ఆ సమయంలో వచ్చే సూర్యకిరణాలు ఏవైతే ఉంటాయో ఆ కిరణాలు వీళ్ళకి ఎవరికి కనిపించవు, వాళ్ళు డిటెక్ట్ కూడా చేయలేరు. అటువంటి ఒక రకమైన సూర్యకిరణాలు వస్తాయి, ఇది సైంటిస్టులు అందరికీ తెలుసు. ఆ కిరణాలు ఆ శివలింగం యొక్క శిల ఏదైతే ఉందో అది ప్రత్యేకించి ఉండాలి. అప్పుడు మీరు చేసే అభిషేకం మూలంగా అవి ఒకలాంటి ఊర్జనిస్తాయి అన్నమాట. సో అది చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మందికి తెలుసు అది. సో అది అందుకని మీరు ఏది చేసినా కానీ మంచి శిలని ఎన్నుకుంటారని నేను అనుకుంటున్నాను. అది ఇంపార్టెంట్. చిన్న విషయం, నేను అంటే గత 2 సంవత్సరాల నుంచి మృత్తికాలింగం అంటే పుట్టమట్టిని సేకరించుకుని అంటే అప్పటికప్పుడు పార్థివ లింగం అని అప్పటికప్పుడు లింగాన్ని చేసి మళ్ళీ అభిషేకం అర్చన అయిన తర్వాత దాన్ని నేను నిమజ్జనం చేసినట్లుగా ఆ రకంగా. అంటే ప్రస్తుతం స్థానికంగా ఒక లింగం ప్రత్యేకంగా ఒక శిల ఇంకా ప్రస్తుతం తీసుకోలేదండి. ఈ 24 నెలల బట్టి పుట్టమట్టిని సేకరించుకోవడం, దాన్ని శుభ్రం చేసుకుని నీటిలో తడిపి ఒక లింగాన్ని ఆ రకంగా వెళుతున్నానండి. ఇటు పైన మీకు మీకు పాదరసంతో చేసిన శివలింగము ఉంటే కనుక అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సో అది తయారు చేయటం అన్నది ఒక కళ. అది అది ఎలా చేయాలి ఏంటని మీకు ఎప్పుడైనా తర్వాత చెప్తాను. అది రహస్య విద్య కాబట్టి దాన్ని ఎవరి చేతన చేయించి మీరు పెట్టుకోవచ్చు. దానిలో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో అవి భూమిలోంచి కూడా దూసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కేవలము ఈ యొక్క మెటీరియల్తో చేసినవి మాత్రమే ఆగుతుంది. అది సైంటిస్టులకు కూడా తెలియదు ఇప్పుడు. సో అందుకని మన పూర్వీకులు ఏదో చేసి పెట్టారు, దానిలో ఊర్జ కోసం చేసి పెట్టారు. మీరు చదివే మంత్రాలతో దానికి పుష్టినిస్తారు, ఆ మంత్రాల్లోనే దాని అర్థాలు ఉన్నాయి. సో అద్భుతమైన విషయం. మీరు ఆ కార్యక్రమంలో మీరు చేయటము ప్రజలందరికీ చాలా, ఆ ప్లేస్లో అంతా కూడా శాంతియుత వాతావరణం ఏర్పడిపోతుంది. అద్భుతం నరసింహ శర్మ గారు. సో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎట్లన్నా సరే మీ నంబర్ తీసుకొని వాళ్ళు అప్రోచ్ అవుతారు. మీరు హోమాలు అవి చేయటము, అలానే మీరు మిగతా వ్రతం అది చేయించడం అన్నది మీరు ఏ విధంగా అయితే మీ గురువులు నేర్పించారో అలా చేయండి, తప్పకుండా ఉంటుంది. ఇంకేమైనా చెప్తారా నరసింహ శర్మ గారు? అంటే
అది మీరు డబ్బులు అడిగి అంటే కామ్య హోమం అన్నప్పుడు అంటే నేను ఏ విధంగా చేస్తున్నా చిన్న వివరం చెబుతానండి. అంటే స్వతహాగా నన్ను ఇప్పుడు ఉపనయనం చేయించండి, లేదా వివాహం చేయించండి, లేదంటే యజ్ఞం చేయించండి అనే ఒక దాత ఏదైనా సంప్రదించినప్పుడు అప్పుడు దానికి ఒక ఇన్ని రోజులు పడుతుంది, ఎంతమంది ఋత్వికులు అవసరం, సో దీనికి ఆవు నెయ్యి ఎంత, సమిధులు ఎంత అని చెప్పి ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకుని, బాబు ఇంత అవుతుంది నాయన అంటే, సో వారు కొంచెం ఏదైనా మార్పు చేసి అంటే వారి బడ్జెట్ని బట్టి అలాగే చేద్దామండి. అది కామ్య హోమాలకు ఎప్పుడూ కూడా నేను దక్షిణ తీసుకుంటున్నానండి, తీసుకునే చేస్తున్నాను. ఎందుకంటే కానీ అది మనం కమర్షియల్ గా కాకుండా మనం ఏదైతే వారికి మాట ఇచ్చామో ఆ రకంగా ధర్మబద్ధంగా. కమర్షియల్ ఏమి ఉండదు నరసింహ శర్మ గారు, కమర్షియల్ ఉండదు నరసింహ శర్మ గారు. దక్షిణ అన్నది ఎవరైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ధర్మరాజు ఇచ్చాడు, ఆయన మొత్తం రాజ్యంతో సహా వ్యాసుడికి ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు దక్షిణ ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు, కరెక్టే. కానీ ప్రతి కార్యక్రమానికి దక్షిణ అన్నది ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని గంటలైతే కష్టపడి మీరు చేస్తారో అన్ని గంటలకి మీకు ఖచ్చితంగా ధనం ఇవ్వవలసిందే. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్నాడండి, ఆయన పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఒక 6 క్లాసులు ఏమో తీసుకుంటే దానికి నెలకి ఇన్ని రోజులు చేస్తున్నందుకు ఇంత జీతం అని ఉంటుంది, అవునా కాదా? అలానే పౌరోహిత్యం అన్నది అందులోనూ ఈ యజ్ఞాలు చేయించేది హయ్యెస్ట్ పేడ్ అనమాట. షుడ్ బి, అంటే అతి ఎక్కువగా పేమెంట్ ఉండాలి దానికి. ఎందుకంటే అది ఒక్క మనిషికి కాదు, చుట్టుపక్కల ఉన్న వాతావరణము, ప్రజలు, ప్రపంచం అందరికీ కూడా అది సహాయంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు హోమం చేసినా అది ఆ వాయువులు మెల్లమెల్లగా 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 ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతాయి. సో అది అలా వెళ్తున్నప్పుడు భూమి మధ్యలో మీరు చేస్తున్నారు, సో అది దానికి అంత వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూని వీళ్ళందరూ కూడా అతి తక్కువ ధనం ఇచ్చి చక్కగా లాభం పొందుతున్నారు. వాళ్ళు ఏ మేరకు హోమాలు చేస్తారో, చేయిస్తారో అంత ఫలితం వాళ్ళకి భగవంతుడు ఇస్తారు. అది అసలు తప్పే ప్రశ్నే ఉండదన్నమాట. అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దక్షిణ లేకుండా చేయటం అంటే అది కరెక్ట్ కాదు. అదే అంటే దక్షిణ ఈ మహాశివరాత్రి కూడా దక్షిణ అంటే నేను అభిషేకం కాబట్టి నేను ఒక్కడనే చేసేసేవాడిని ఇప్పటిదాకా. మీరు ఒక్కళ్ళు చేసినాను గాని అదే ఇప్పుడు యజ్ఞం వచ్చేసరికి నాతో పాటు మరొక 2 ఋత్వికులు వాళ్ళ డబ్బు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ దాతల ద్వారా వచ్చిన డబ్బునే వారికి సామాగ్రికి అన్ని అంటే నేను ఇంత అంతానే ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పలేదు, కానీ కొంతమంది ఇచ్చిండి అంటే నెలకి లెక్క కాకపోయినా 12 మాసరాత్రి యజ్ఞాలకి దాతల ద్వారా వచ్చినటువంటి డబ్బు సరిపోతుందని నా ఉద్దేశం. ఆ రకంగా ఇప్పుడు ఇబ్బంది లేదు, అందుకని ఇంత అంతాను కాకుండా 3 గంటల ఋత్వికులు మనం తీసుకుంటున్నాం కూడా వారికి ఎంత ఇవ్వాలో ఆ రకంగా నేను ఋత్వికులు కూడా ఇచ్చే తప్పదు కదా, తప్పదు కదా. మరి వాళ్ళకి మరి లేకపోతే ఎవరు బతుకుతారు ఎట్లా మరి మనుషులకి, అవునా కదా? ప్రతి కార్యక్రమానికి ఒకటి ధర్మ కార్యానికి కూడా అంతే, అట్లనే ఉంటుంది. ఎవ్వరు ఎప్పుడు కూడా ధర్మకార్యం అన్నాక నాకు నాకు నేను ఇంత ఇవ్వగలను, చేయగలరా అని మిమ్మల్ని అడుగుతారు. మీరు చేస్తాను అంటే అలానే ప్రొసీడ్ అవ్వాలి. కానీ నేను ఏమీ ఇవ్వను, మీరు చేసి పెట్టండి నాకంటే తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ పుణ్యం రావాలి, వాళ్ళకి అది రావాలంటే వాళ్ళే ధనం వెచ్చించాలి, తప్పదు. యా, చాలా మంచి కార్యక్రమం తలపెట్టారండి నరసింహ శర్మ గారు. మీకు, మీ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ధర్మకార్యం అనేది వేద ధర్మం కాబట్టి మీరు చక్కటి మాట అన్నారు. వేదం కోసం చేస్తున్నాను, ఇది చాలా అద్భుతం అండి. అలానే మీతో పాటు చేరిన ఋత్వికులు కూడా అదే మార్గంలో నడుస్తారని నేను ఆశిస్తాను. ఓకే నరసింహ శర్మ గారు. ఈ ద్రవ్యం ఆవు నెయ్యి, పుష్టికారకం పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు మనం గతంలో యజ్ఞాలు చేసినప్పుడు ఏ విధంగా అయితే చూర్ణం చేసుకుని అందులో తేనె, నల్ల బెల్లం, కొంచెం విశేషమైనటువంటి పుష్టికారక ద్రవ్యాలు కలిపి, ఆవు నెయ్యి కలిపి గుళికలు, ముఖ్యంగా ఆ ద్రవ్యాన్ని నేను ప్రధానంగా తీసుకుంటూ రావి సమిధులు, ఆవు నెయ్యి కలిపి ఈ రకంగా అంటే కొన్ని ఒక్కొక్క నెల ఒక్కొక్క మంత్రాన్ని అంటే రేపు 7 మంత్రాలు ఋగ్వేదంలోవి, అథర్వణ వేదంలోవి, అలాగే మన యజుర్వేదంలో కొన్ని మంత్రాలు తీసుకున్నానండి. మళ్ళీ 2వ నెల మా వైశాఖ మాసం వచ్చేసరికి ఇంకొంచెం ఆయుష్ సూక్తం అని, లేదంటే మన మహాసౌరం, అరుణం, ఇలాంటి ఒక్కొక్క నెలకి కొంచెం నేను మార్పు చేసుకుంటూ నక్షత్ర నవగ్రహాలు నమ్మకం, చమకం, నక్షత్రం, నవగ్రహాలు ప్రతి నెల అంటే మన నెల ఈసారి మనకి 27 నక్షత్రాలు చక్రం పూర్తవుతుంది కాబట్టి ఆ 27 నక్షత్రాలు 9 గ్రహ మంత్రాలతో పాటు ఒక్కొక్క నెల ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకుని ఆ రకంగా యజ్ఞం తీసుకుని 12 నెలలకి వేదంలో కొంత భాగం మనకి
హోమం అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకుని వెళ్తున్నాను. ఏదైనా 3 గంటల సేపు ఈ రకంగా వెళ్తాను అనుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక సహాయం అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే మాంతా తుఫాన్కి మనకి కొంతమంది దానం ఇచ్చారు ధనం. అప్పుడు వాళ్ళ పేర్లు అవి చెప్పుకోలేకపోయారు. కొంతమంది పేర్లు చెప్పారు. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళ పేర్ల మీద గోత్రాల మీద మీరు యజ్ఞం చేశారు, చెప్పారు. కాబట్టి ఈసారి కూడా వాళ్ళ పేర్లు ఎవరన్నా కనుక ఇస్తే నాకు పంపిస్తే వాళ్ళు ఈమెయిల్లో పంపిస్తారు. పంపిస్తే నేను మీకు పంపిస్తాను. దయచేసి వాళ్ళ పేర్లు గోత్రం కూడా చదివి చెప్పండి కొద్దిగా. తప్పకుండా చేస్తాను. వాళ్ళకి చేయాలి, దాతలకు మనం ఖచ్చితంగా. వాళ్ళు అంత మనకి సహాయం చేసి మాంతా తుఫాన్ కోసం వాళ్ళు చేసిన కృషి చాలా అద్భుతమైన విషయము. దానిలో మీరందరూ కూడా ఒక్క క్షణం కూడా ఏం ఆలోచించకుండా నేను చెప్పంగానే మీరు వెళ్ళి దూకేసి చేశారు అది. సో అది అద్భుతమైన రిజల్ట్ కూడా చూసాం మనం. సో అలా మీరు చేసినందుకు ధన్యవాదాలు. అలానే వాళ్ళు ధన సహాయం చేసినందుకు కూడా ధన్యవాదాలు. సో ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగాలని నరసింహ శర్మ గారు, మీరు మీ కుటుంబం ఈ వేద పారాయణంలో అలానే వేదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు. ఇంకొక విషయం, ఒక రహస్యమైన విషయము మీకు చెప్పాలి. అదేంటంటే ఇది అందరి ముందే చెప్తున్నాను, కానీ అది రహస్యం, మీకు మాత్రమే అర్థమవుతుంది. ఓకే, సుఖమహర్షి ఏ మంత్రాలనైతే ఆయన చెప్పారో, పర్టికులర్గా ఉద్దేశించి చెప్పారో, ఆ మంత్రాల్ని దృష్టిలో పెట్టుకొని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అది వినిపించండి. ఆ మంత్రాల మూలంగా వాళ్ళలో అద్భుతమైన మార్పు వస్తుంది. మీకు ఆ మంత్రాల నుంచి ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. కానీ ఆ మంత్రాలు కేవలము మీ దగ్గర కూర్చున్న వాళ్ళ కోసం మాత్రమే వినిపించాలి. లైవ్లో చూపించేది కాదు, మీరు ఫోన్లో వినిపించేది కాదు. కేవలం మీ దగ్గర కూర్చున్న వాళ్ళకి. అది కూడా మైకులు స్పీకర్లు లేకుండా మీ నోటితో ఉచ్చరిస్తుంటే అది వాళ్ళకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆశీర్వచనం టైంలో ఎగ్జాక్ట్లీ ఆ టైంలో అనమాట. అది కేవలం వాళ్ళ కోసం అనమాట. ఓకేనా అండి? నరసింహ శర్మ గారు, ధన్యవాదాలు. మీ కార్యక్రమం చెప్పి అక్కడ ఉన్న ప్రజలకి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మిమ్మల్ని మీ ద్వారా ఈ యొక్క సత్సంకల్పాన్ని పూర్తి చేస్తూ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతూ ప్రజలందరికీ బెనిఫిట్ చేస్తూ ప్రపంచాన్ని సుఖశాంతులుగా ఉంచుతారని కోరుకుంటున్నాను. రేపు యజ్ఞం జరిగినప్పుడు లింక్ మీకు కూడా పంపిస్తాను గురుగారు. మేము అంటే మనకి గతంలో యజ్ఞంలో చేసిన తాతలకి వాళ్ళకి కూడా అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఎలా అవకాశం ఉంటే అలా వాళ్ళు కూడా చూస్తారని. తప్పకుండానండి. నేను కూడా ఆ లింక్ ని యూట్యూబ్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్ ఎవరైనా కావాలంటే చూసుకుంటారు. అలానే మీరు ఒక శాంతి మంత్రంతో మనం దీన్ని ముగిద్దాం. ఓం నమో బ్రహ్మణే నమో అస్మగ్నజే నమః పృథివ్యై నమోషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం